నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. నేను మీ పద్మజ. ఈరోజు మనం ప్యూర్ మట్కా మస్లిన్ శారీస్ చూద్దామండి. అండ్ కొత్త స్టాక్ వచ్చింది, మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి. అండ్ నేను కట్టుకుంది కూడా మట్కా మస్లినేనండి. ప్యూర్ మట్కా వచ్చింది, హ్యాండ్లూమ్ వస్తుంది. అండ్ ఇదైతే కనుక ఇట్లాగా షిబోరి డిజైన్ వచ్చిందండి. ఇది మొత్తం హ్యాండ్ షిబోరి అండి, హ్యాండ్ తోటి చేసిన షిబోరి. ఇదంతా కలర్ కాంబినేషన్ వచ్చి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. చాలా బ్రైట్ లుక్ తోటి చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే కనుక. దీనికి పళ్ళు అయితే కనుక ఇలాగా మస్లిన్ ఫ్యాబ్రిక్ ఒక లైను, మట్కా ఫ్యాబ్రిక్ ఒక లైన్ తోటి ఇచ్చారు. అండ్ కింద ఇట్లాగా మస్లిన్ థ్రెడ్ లాస్ట్ వచ్చింది కాబట్టి ఇట్లాగా సన్నటి టాజిల్స్ లాగా కూడా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ అయితే కనుక ఇలాగ మట్కా బ్లౌజ్ వచ్చిందండి. దీనికి ఈ కలర్ కాంబినేషన్ తోటి మనం వర్క్ చేయించాము ఇలాగా. అండ్ ఇట్లాగా అడ్డ లైన్స్ తోటి, అంటే ఓన్లీ 2 కలర్స్ ఏ ఉన్నాయని చెప్పేసి ఇంకొక 2 కలర్స్, బ్లాక్ కలర్ అండ్ పింక్ కలర్ కలర్ తోటి ఇట్లాగా యాడ్ చేయించాము కలర్ కాంబినేషన్ తోటి. అండ్ దీనికి ఇక్కడ పైన అయితే కనుక వర్లీ ప్రింట్స్ తోటి వేయించాము. బ్యాక్ అంతా కూడా వర్లీ ప్రింట్స్ తోటే వచ్చిందండి వర్క్. అండ్ ఇలాగా పేరప్ చేసేసరికి ఈ శారీ లుక్ చాలా బాగా వచ్చింది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, చూద్దామండి ఇప్పుడు. సారీ, చాలా కాదు, 5 కలర్స్ ఉన్నాయి, చూద్దాము. అండ్ ఎంత లైట్ వెయిట్ ఉందోనండి, ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ వరకు ఇలా ఉంచుకున్నా కూడా మళ్ళీ జస్ట్ ఫోల్డింగ్, నార్మల్ ఫోల్డ్ చేసేసి పెట్టేసామంటే అండ్ ఐరన్ కూడా అవసరం లేకుండా నీట్గా వచ్చేస్తుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంది. డ్రై వాష్, ఫస్ట్ టైం డ్రై వాష్ ఇచ్చుకోవాలి, తర్వాత నుంచి నార్మల్ షాంపూ వాష్ చేసుకోవచ్చు. ప్యూర్ మట్కా మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి. ఎంత వెయిట్లెస్ అనండి, ఎంత ప్లెజెంట్గా ఉందో, ఎంత కంఫర్ట్గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే కనుక. ఇదైతే కనుక మంచి పేస్టల్ గ్రీన్ అండ్ లైట్ ఎల్లో మిక్సింగ్ లాగా అనిపిస్తుంది, చాలా బాగుందండి. ఇదంతా మిడిల్లో అయితే కనుక లైట్ వైట్ కలర్ మీద గ్రీన్ కలర్ షిబోరి డిజైన్. అండ్ పైన కింద బార్డర్స్ అయితే కనుక ప్లెయిన్ ఒక 5 ఇంచెస్ దాకా ప్లెయిన్ బార్డర్స్ వచ్చినాయి. ఫస్ట్ టైం అంటే ఇప్పుడైతే స్టార్చ్ లేదు కాబట్టి మనకు కొంచెం ఇట్లా మరీ సాఫ్టీగా ఉన్నట్లుంది. అండ్ జస్ట్ ఒక్కసారి కనుక వన్స్ కొంచెం స్టార్చ్ పెట్టించామంటే కొంచెం నీట్గా టసర్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే నిలబడినట్టు ఉంటుందో అలా ఉంటుందండి. అండ్ పళ్ళు అయితే కనుక ఇలాగా, ఇక్కడైతే చెప్పాను కదా మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఒక లైన్, కింద మళ్ళీ మట్కా వస్తుంది. బ్లౌజు గ్రీన్ కలర్ మట్కా ఫ్యాబ్రిక్ ఇచ్చారు, ఇలా వచ్చిందండి. అండ్ చాలా క్లాసీగా ఉందండి. అండ్ ఈ శారీస్ ప్రైస్ అయితే కనుక 5200 పడుతుందండి. ఇందులో కలర్స్ ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ మంచి వైన్ కలర్ అండి. మిడిల్లో మనకి లావెండర్ కలర్ షేడ్ వచ్చేసింది. అంటే ఈ క్రీమ్ కలర్ మీద ఈ వైన్ కలర్ షిబోరి డిజైన్ అయ్యేటప్పటికి మిడిల్ అంతా మనకి లావెండర్ షేడ్ లాగా ఉంది. పైన కింద అయితే కనుక మంచి వైన్ కలర్ కాంబినేషన్ తోటి ఇలా వచ్చింది. శారీ అంతా ఇదేనండి. కంఫర్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి, అసలు చెప్పక్కర్లేదు, అంత కంఫర్ట్ ఉంది. అండ్ శారీ హైట్ వచ్చేటప్పటికి 46 ఉందండి, 46 లెంత్ ఉంది. అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదండి, సింగిల్ లేయర్ మీద వేసినా కూడా, సింగిల్ లేయర్ మీద హ్యాండ్ బెడ్ చూపిస్తాను, అస్సలు ట్రాన్స్పరెన్సీ ఉండదండి. మళ్ళీ లైట్ వెయిట్ ఉంది, చాలా శారీ పల్చగా అనిపిస్తుంది, కానీ ట్రాన్స్పరెన్సీ అయితే అస్సలు లేదు. అండ్ చాలా కంఫర్ట్ అనిపిస్తుంది ఫ్యాబ్రిక్. అండ్ పళ్ళు అండి, పళ్ళు ఇలాగ మస్లిన్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చింది. అండ్ బ్లౌజ్ అయితే కనుక ఇలా వైన్ కలర్ కాంబినేషన్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసిందండి. ఇలాగ నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఇట్లాగా లైన్స్ కానీ అట్లా ఏదైనా కొంచెం డిఫరెంట్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. 5200 అండి. నెక్స్ట్ వచ్చి మంచి పింక్ అండి, పింక్ షేడ్ వచ్చింది. లైట్ బేబీ పింక్కి బార్డర్స్ అయితేనే కనుక డార్క్ పింక్ షేడ్ వచ్చింది. పళ్ళు అండ్ బ్లౌజ్. నెక్స్ట్ మంచి ఎల్లో షేడ్, ఎల్లోలో కూడా ఇదొక గోల్డెన్ ఎల్లో లాగా ఉందండి, బాగుందండి కలర్. ఇది కూడా చాలా బాగుంది, చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే కనుక. మంచి గోల్డ్ షెల్లో మిడిల్లో కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. ఇందులో లాస్ట్ వన్ అండి, రెడ్ కాంబినేషన్ వచ్చింది. మిడిల్లో అయితే కొంచెం లైట్ ఆరెంజ్ షేడ్ లాగా అనిపిస్తుంది రెడ్, ఇలా వచ్చిందండి.
ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. లైట్ వెయిట్ ఉన్నాయి. ఫస్ట్ కంఫర్ట్ ఉంది, హ్యాపీగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. బ్లౌజ్ ఇలా వచ్చింది, ఇలా వచ్చిందండి. సేమ్ ప్రైస్ అండి, 5200. ఇప్పుడైతే ఈ 5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం మట్కా మస్లిన్లోనే మనం కాయిన్ బుటీ మోడల్స్లో చూసాము, ఆల్రెడీ చూసామండి. మళ్ళీ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి. అండ్ మీకు వన్ మోర్ థింగ్, ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. ఇది సేమ్ డిజైన్ అండి. ఇదైతే కనుక మనకి ఒక కస్టమర్ తెచ్చుకున్నారు ఈ ఫ్యాబ్రిక్, ఈ శారీ. అండ్ దీనికి ప్రైస్ అయితే తక్కువ ఉందండి, 7500 అనుకుంటా, ఐ థింక్ అంతే ఉంది. అండ్ మన దగ్గర ఫ్యాబ్రిక్స్ అయితే కనుక మన దగ్గర వచ్చినవి అయితే ఇదేనండి. దీనికి వేరియేషన్ అయితే ఏమాత్రం లేదండి. అంటే డిజైన్ వైజ్ కానీ, ఈ ఈ వర్క్ వైజ్ కానీ, అండ్ కలర్ అంటే ఏం లేదు. బట్ కానీ ఇక్కడ మన దగ్గర ప్రైస్ మాత్రం 9500 పడుతుందండి. ఎందుకు అంటారేమో, అండ్ వెయిట్ చూస్తే తెలిసిపోతుందండి. వెయిట్ కంపారిజన్ చేస్తే ఈ శారీకి 100% ఇదైతే గనక హాఫ్ హాఫ్ వెయిట్ ఎక్కువ ఉందండి ఇది. దాన్ని బట్టి అర్థమైపోతుందండి. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ శారీ వెయిట్ అయితే కనుక మనకి చాలా తక్కువ వెయిట్ ఉందండి. చాలా చాలా అంటే చాలా తక్కువ. ఈ వెయిట్కి చూసామంటే మ్యాక్సిమం ఇదైతే కనుక ఒక 400 గ్రామ్స్ అలా ఉంటే, ఇదైతే 700 గ్రామ్స్ అలా ఉందండి వెయిట్. దీన్ని బట్టి అర్థమైపోతుందండి దీంట్లో ఎంత కౌంట్ కౌంట్ ఎంత ఎక్కువ ఉందనేది, దీంట్లో ఎంత లెస్ కౌంట్ ఉన్నదని. దాన్ని బట్టి ప్రైస్ వేరియేషన్ వస్తుందండి. ఇది 7500 అన్నారు, ఇది 9500 అన్నారు. కస్టమర్స్ ఎవరమైనా అండి, ఆఖరికి మేము కూడా ఇంక్లూడ్ మాతోడు కూడా మేము కూడా అదే అనుకుంటాము. మేము అక్కడ పర్చేజ్ చేసేటప్పుడు ఇదే అనుకుంటాము. అందరికీ 75కే వస్తున్నాయి, మనకెందుకు మనం 95కి అమ్మాల్సి వస్తుంది ఎందుకని. దీన్ని బట్టి వేరియేషన్ ఉంటుంది. జస్ట్ ఈ క్లారిఫికే ఇవ్వటానికి నేను ఇది చూపించానండి. ఈ క్వాలిటీ అయితే నా దగ్గర లేదండి ప్రజెంట్. అండ్ అది క్లాత్ చాలా పల్చగా ఉందండి. ఇక్కడ మనం ఈ పోగులు పెట్టేటప్పుడు ఇక్కడ డబుల్ పోగు, ట్రిపుల్ పోగు పెడితే ఆ శారీస్ సింగిల్ పోగుతోటి వస్తాయండి. సో సింగిల్ పోగు వచ్చినప్పుడు క్లాత్ పల్చగా ఉంటుంది. అండ్ వర్క్ అది కూడా మనం వర్క్ చేపిద్దామన్నా కూడా నిలబడేటట్టు కనిపించలేదండి ఆ క్లాత్. బ్లౌజ్కి వర్క్ చేపిద్దామన్నా కూడా. సో మన దగ్గర అయితే క్వాలిటీ విషయంలో అయితే కనుక రాజీ పడే సమస్య ఉండదండి. సో ఒక ప్రైస్ అయితే అంటే క్వాలిటీ బాగున్నప్పుడు ఎప్పుడైనా ప్రైస్ ఎక్కువే ఉంటుందండి. ఇదైతే హైట్ మ్యాక్సిమం 48 ఆర్ 49 దాకా ఉందండి. అండ్ ఇదైతే మంచి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇలా వచ్చిందండి. మిడిల్లో ఆర్గంజా లైన్స్ వచ్చినాయి అండ్ కాయిన్ బుటీ వచ్చింది అక్కడక్కడ. ఇలా వచ్చిందండి. పళ్ళుకి ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అండ్ దీని మీద కూడా మొత్తం కాయిన్ బుటీ వచ్చింది. అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుందండి. ఇలాగ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ఈ వర్క్ ఇచ్చారండి. హ్యాండ్స్కి మాత్రం ఈ మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ కాయిన్ బుట్టి వచ్చేసింది. సో ఐ థింక్ దీనికైతే పెద్ద వర్క్ కూడా అవసరం ఉండదు. ఏదన్నా చేయించాలన్నా కూడా ఈ యాంటిక్ కలర్ తోటి జస్ట్ ఏదన్నా బుట్టీస్ అట్లా వేయించుకున్నా కూడా నీట్గా ఉంటుంది. అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చి 9500 పడుతుంది. ఇందులో కూడా మన దగ్గర 5 కలర్స్ ఉన్నాయండి. ఇది వచ్చి మంచి డార్క్ వైన్ కలర్. ఇందాక మనం చూసిన పీకాక్ బ్లూ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. బట్ కానీ ఫొటోస్కి అయితే సరిగ్గా రావట్లేదండి ఆ కలర్ కాంబినేషన్. అండ్ రియల్గా అయితే కలర్ చాలా బాగుంది. ఇదైతే డార్క్ బ్రింజాల్ అండి, బ్రింజాల్ కలర్ వచ్చింది. ఈ మిడిల్లో మాత్రం కాఫీ బ్రౌన్ కలర్ లాగా అనిపిస్తుంది, బ్రింజాల్ కలర్. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి, మంచి మస్టర్డ్ ఎల్లో. శారీ హైట్ 40 ఉంది. అండ్ బ్లౌజ్ పళ్ళు ఇలా వచ్చిందండి. మంచి ఎల్లోకి మిడిల్లో అంతా కొంచెం మస్టర్డ్ ఎల్లో లైన్స్ లాగా ఉన్నాయి, కొంచెం డార్క్ లైన్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం కొంచెం లైట్ షేడ్ వచ్చింది, ఇలా వచ్చింది. ఇక్కడ వచ్చి మట్కా ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్. ఎందుకంటే ఈ కాయిన్ బుటీ అంతా కూడా, ఈ కాయిన్స్ అన్నీ కూడా వీవ్ చేసేటప్పుడే దాంట్లో ఫిక్స్ అయ్యేటట్లుగా వీవ్ చేస్తారు.
దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అని. పళ్ళు అయితే కనుక ఇట్లాగా మస్లిన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి. అండ్ ఇదైతే కనుక బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ ప్రతి సారీకి బ్లౌజ్కి మాత్రం ఇట్లా హ్యాండ్స్కి మాత్రం ఇలాగా బుట్టి ఇచ్చారు. ఇలా వచ్చింది. 9500 పడుతుంది. నెక్స్ట్ వైలెట్ కలర్ ఇలా వచ్చిందండి. సారీ అంతా మంచి డార్క్ వైలెట్ కలర్. ఇది కూడా సేమ్ అండి. అండ్ పైన అయితే కనుక సారీ ఇది బ్లౌజ్ తిరగది ఇచ్చారు. అండ్ ఇదైతే కనుక ఇలాగా మంచి డార్క్ వైలెట్ లావెండర్ కలర్. దీనికి మళ్ళీ మిడిల్లో ఇక్కడ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. సేమ్ ప్రైస్ అండి, 9500 పడుతుంది. ఇందులో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి. మంచి బాటిల్ గ్రీన్. ఇది కూడా కలర్ అయితే చేంజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫొటోస్కి మాత్రం కలర్ అంత షేడ్ సరిగ్గా రాలేదు. మంచి బాటిల్ గ్రీన్ కలర్. గ్రీన్లోనే మంచి బాటిల్ గ్రీన్. చాలా బాగుంది కలర్ అయితే. ఇలా వచ్చింది. మిడిల్లో వచ్చేటప్పటికి కొంచెం ఇంకా డార్క్ షేడ్ వచ్చిందండి. పాచి గ్రీన్ లాగా వచ్చింది. ఇది కూడా వేరియేషన్ తెలుస్తుంది. ఇక్కడికి మట్కా ఫ్యాబ్రిక్కి మస్లిన్ ఫ్యాబ్రిక్ వేరియేషన్ అయితే ఉంది. పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. ఈ శారీ ప్రైస్ కూడా 9500 పడుతుందండి. ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.